మనాలిలో అత్యంత ప్రసిద్ధమైన దేవాలయం హిడింబా మందిర్ పర్యాటక ఆకర్షణగా నిలుస్తుంది. హిడింబా భీముడి భార్య. ఈ ఆలయం దట్టమైన అడవి మధ్య ఒక గుహ చుట్టూ నిర్మించబడింది. ఈ ఆలయంలో హిడింబాదేవిని పూజించటానికి భక్తులు వస్తారు. ఆమె ఒకప్పుడు ఇక్కడ ధ్యానం చేసి ప్రార్థన చేసి తపస్సు చేసింది. అద్భుతమైన వాస్తు శిల్పం కారణంగా ఈ ఆలయం పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది. క్లిష్టమైన చెక్క చెక్కడం మరియు అభయారణ్యం పైన ఉన్న 24 మీటర్ల ఎత్తైన టవర్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. హిడింబాదేవి ఆలయాన్ని దుంగిరి ఆలయం అని కూడా పిలుస్తారు. దీనిని 1553లో మహారాజా బహదూర్ సింగ్ నిర్మించారు. రాక్షసిగా జన్మించిన హిడింబా కామ్యక అరణ్యానికి చెందిన శక్తివంతమైన రాక్షసుడు హిడింబాసురుడి యొక్క సోదరి. ఎవరైతే తన సోదరుడిని ఓడిస్తారో వారిని వివాహం చేసుకుంటాను అని హిడింబా ప్రమాణం చేసింది. జూదంలో సర్వం పోగొట్టుకున్న తర్వాత ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు పాండవులను వారణావత్ అనే ప్రదేశానికి పంపారు. ఇక్కడే వారిని సజీవ దహనం చేయాలని పథకాన్ని వేశారు. పాండవులు నివసించడానికి లక్క గృహం తయారు చేయబడింది. పాండవులు ఈ కుట్ర గురించి శ్రీకృష్ణుని ద్వారా తెలుసుకుంటారు. రాత్రి లోపల సొరంగాన్ని తవ్వారు. రాత్రి భవనంలో మంటలు చెలరేగడంతో వారు సొరంగం ద్వారా తప్పించుకున్నారు. ఈ సొరంగం నుంచి బయటికి వచ్చి గంగా తీరానికి వచ్చారు. పడవలో గంగను దాటి దక్షిణం వైపుకు కదిలారు. వారు అడవిలో నడుస్తూ ఒక రాక్షస ప్రాంతానికి చేరుకున్నారు. అందరూ అలసిపోయారు. దాహం కూడా వేసింది. మహాబలి భీముడు నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి తల్లి కుంతితో సహా అన్నదమ్ములందరూ అలసిపోయి నిద్రపోతున్నారు. ఆ అడవిలో హిడింబాసురుడు అనే రాక్షసుడు తన సోదరి హిడింబితో కలిసి నివసిస్తూ ఉన్నాడు. పాండవులు అడవిలో ఉన్నారని తెలుసుకున్న హిడింబాసురుడు ఆ 5 సోదరులను చంపమని తన సోదరిని పంపించాడు. పాండవ సోదరులను ఆకర్షించడానికి హిడింబ తనను తాను అందమైన మహిళగా మార్చుకుంటుంది. అయితే ఆ తర్వాత జరిగింది హిడింబ ఊహించనిది. ఆమె మొదటి చూపులోనే చక్కటి అందమైన భీముడితోటి ప్రేమలో పడుతుంది. చంపటానికి వచ్చిన హిడింబ భీముడితో ప్రేమలో పడి ఆమె తన నిజ స్వరూపాన్ని బయటపెడుతుంది. అత్యంత నిజాయితీతో తన అన్న నుంచి రాబోయే ప్రమాదం గురించి కూడా హెచ్చరించింది. తన సోదరుడిని ఎలా ఓడించాలో కూడా పాండవులకు తెలియజేసింది. కుంతి ఆమోదం మేరకు భీముడు హిడింబను వివాహం చేసుకున్నాడు. అయితే భీముడు ఒక షరతును విధించాడు. ఆమె తన బిడ్డకు జన్మని ఇచ్చిన తరువాత అతను హిడింబను విడిచిపెడతాను అని చెప్పాడు. ప్రేమలో మునిగిన హిడింబ వెంటనే అంగీకరించింది. 1 సంవత్సరంలోపు ఆ దంపతులకు ఒక మగబిడ్డ జన్మించాడు. అతడే ఘటోత్కచుడు. భీమునిపై ఆమెకు ఎటువంటి ఫిర్యాదులు లేవు. తన తండ్రి వలె బలమైన యోధుడిగా తన కుమారుడిని ఒంటరిగా పెంచి పెద్ద చేసింది. ఆమె జీవితంలోని తరువాతి దశలో హిడింబ కఠినమైన తపస్సును చేసింది. చివరికి ఆమె అతీంద్రియ శక్తులతోటి దేవతగా మారి ఈ ప్రాంతానికి రక్షకురాలిగా మారింది. స్థానికులు ఆమె పేరు మీద గుడి కట్టారు. నేడు హిడింబాదేవిని దేవతగా పూజిస్తారు. ఆమె ఆలయం మనాలిలో అత్యంత ప్రసిద్ధమైన పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా నిలిచింది. హిడింబాదేవి ధ్యానం చేసిన గుహ చుట్టూ ఈ ఆలయం నిర్మించారు. గర్భగుడిలో చిత్రాలు లేదా విగ్రహాలు ఉండవు. కానీ ఒక రాయిపై ఉన్న పాదముద్రలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఆమె ఒక దేవతగా గౌరవించబడుతుంది. ప్రతి సంవత్సరం హిడింబాదేవికి జాతరను ఉత్సాహంగా భక్తులు చేస్తారు. ఇది వసంతకాలం రాకతో వచ్చే ప్రతిష్టాత్మకమైన సాంప్రదాయం. ఒక క్లిష్టమైన 4 అంతస్తుల నిర్మాణం. చుట్టుపక్కల ఎవరూ ఉండరు. ఇది అడవిలో నిర్జన ప్రదేశంలాగా కనిపిస్తుంది. ఆలయంలో జంతుబలి ఇప్పటికీ ఆచారం. ఈ ఆలయం మనాలి టౌన్ నుంచి దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి ఆటో ద్వారా లేదా క్యాబ్ ద్వారా